హాయ్ హలో నమస్తే ఆదాబ్, నేను మీ కార్తిక్. సో ఈ డైలాగ్ ఎందుకు చెప్పాను ఏంటని మీరు అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్, ఆ ఇంట్రడక్షన్ వచ్చేసి అబౌట్ కింగ్ నాగార్జున గారు. ఆయన ఆల్రెడీ మనకి మీలో ఎవరు కోటీశ్వరులో ఇచ్చిన ఇంట్రడక్షన్ మనకు తెలుసు కాబట్టి అలా ట్రై చేసాం. సో ఇప్పుడు నాగార్జున గారి విషయానికి వస్తే, పెద్ద కొడుకుతో సినిమా అయిపోయింది, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇప్పుడు చిన్న కొడుకుతో రాబోతున్నారు. కింగ్ 100 సినిమాకి అఖిల్ అక్కినేని క్యామియో ఫిక్స్ అనేది మనకు తెలుస్తోంది. అండ్ ఇన్సైడ్ టాక్ కూడా కింగ్ 100లో ఒక మంచి ట్రిబ్యూట్ ఇవ్వాలని, దానికి లాటరీ కింగ్ అని చెప్పి టైటిల్ పెట్టడానికి ఆలోచిస్తున్నారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది, అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రెడీగా ఉందని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో లాటరీ కింగ్ ఈజ్ అ టైటిల్ ఆఫ్ కింగ్ 100. సో దాంతోపాటు మనకి ఇంకొక విషయం ఏంటంటే, ఆ సినిమాకి ప్రతి ఒక్కరికి వింటేజ్ నాగార్జున గారు బ్యాక్ రావాలని చెప్పేసి 3 స్టార్ హీరోయిన్స్ని అయితే కాస్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఆ 3 స్టార్ హీరోయిన్స్లో బాగా వినిపించే పేర్లు, ఒకటి తబు గారు, ఇంకోటి రమ్యకృష్ణ గారు, ఇంకోటి అనుష్క గారు. అండ్ దాంతోపాటు అఖిల్ అక్కినేని క్యామియో కూడా ఉండబోతుంది ఆఫ్టర్ దిస్. అంటే దీని రిలీజ్ డేట్ కూడా మే జూన్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ సినిమా గురించి ఈ విషయాలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ స్పెషల్గా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే, నాగార్జున గారికి ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే ఆల్మోస్ట్ మన్మధుడు 2 నుంచి ఒక నోటబుల్ సినిమా హిట్ లేదు, హానెస్ట్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆయన మన్మధుడు 2 ముందు ఊపిరి కానీ, సోగ్గాడే చిన్నైనా కానీ, లేకపోతే మాస్, శివమణి, నేనున్నాను, ఈ సినిమాల తర్వాత ఏ సినిమా తీస్తారు అని మనం వెయిట్ చేస్తూ ఉంటే ఆయన తీసింది మన్మధుడు 2. దాని తర్వాత ఫ్యాన్స్ అందరూ కంప్లీట్గా డిసప్పాయింట్ అయిపోయారు అండ్ వెయిట్ చేశారు, నెక్స్ట్ టైం సినిమా వస్తుందో మనం హ్యాపీగా ఉండొచ్చు. మళ్ళీ ఒక సినిమా ఫ్లాప్ అయింది కదా, ఇంకో సినిమా చూడొచ్చని అక్కినేని ఫ్యాన్స్ అందరూ కొంచెం ఒక హోప్తో అయితే ఉండే మన్మధుడు 2 తర్వాత. కానీ ఆఫీసర్, వైల్డ్ డాగ్ ఈ సినిమాలు చూసిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ అంతా వాష్అవుట్ అయిపోయింది. ఇంకెందుకులే అని చెప్పి చాలామంది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది వెయిట్ చేశారు, మళ్ళీ వింటేజ్ నాగార్జున గారిని మనం చూడలేమా, ఆయన స్టార్డమ్ మనం విట్నెస్ చేయలేమా, ఒక హీరో, ఒక మనకి చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఒక అన్నమయ్య, లేకపోతే ఒక నిన్నే పెళ్ళాడుతాలో సీను కానీ, ఒక మాస్, ఇలా శివమణి, నిన్నే ప్రేమిస్తా, ఇలాంటి సినిమాలు చేసిన నాగార్జున గారిని మళ్ళీ మనం చూడలేమా, ఒక మన్మధుడు నాగార్జున గారిని మళ్ళీ మనం విట్నెస్ చేయలేమా అని ఆలోచించే ప్రతి ఒక్క ఫ్యాన్ ఇంకా వెయిట్ చేద్దాం, ఆయన మనకి ఒక మంచి ట్రిబ్యూట్ ఇస్తారు, మనం వెయిట్ చేయొచ్చు, మనం చూడొచ్చు అని అనుకుంటున్న వాళ్ళందరికీ మళ్ళీ గోస్ట్ అనే ఒక సర్ప్రైజ్తో ఆయన పరిచయం చేయడం జరిగింది. ఆ సినిమాతో మళ్ళీ కొలాప్స్, సీరియస్గా చెప్పాలంటే మళ్ళీ కొలాప్స్ అయిపోయింది. అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఇంకా నిరుత్సాహపడిపోయారు. అరే ఏంట్రా, ఏ సినిమా చేసినా ఇలాగే అయిపోతుంది, మనకేంటి మంచి నోటబుల్ హిట్ రావట్లేదు అని ఆలోచిస్తున్న టైంలో మళ్ళీ నాసామి రంగా అనే ఒక సినిమా వచ్చింది విత్ అల్లర్ నరేష్ గారు అండ్ రాజ్ తరుణ్ గారు. వాళ్ళ సినిమాల్లో ఉన్న విషయం గురించి చెప్పాలంటే, ఆ సినిమా ఆడింది కానీ అంత నోటబుల్గా హిట్ అవ్వలేదు. చాలామందికి ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, నేను, షిరిడి సాయి, గగనం, మన కేడి ఇటువంటి సినిమాలు తీసిన ఒక ఎక్స్పెరిమెంటల్ కింగ్ అనే ఒక పేరు తెచ్చుకున్న నాగార్జున గారైనా, ఈరోజు డమరుకం ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేసిన నాగార్జున గారైనా ఈరోజు అదే ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఫెయిల్ అయిపోతున్నారు. ఎందుకు మనకి మంచి సినిమాలు రావట్లేదు? అండ్ మొన్న కూడా మనశంకర వరప్రసాద్ సినిమా తర్వాత కూడా అక్కినేని ఫ్యాన్స్ పక్కన పెడితే టాలీవుడ్లో ప్రతి ఆడియన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. మేము 3 హీరోస్ హైని చూసేసాం, మాకు ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో పరిచయం చేసిన మా నాగార్జున గారిని మేము మళ్ళీ సోగ్గాడే చిన్ననాయన తర్వాత మళ్ళీ ఇంకో సినిమాలో మేము చూడాలనుకుంటున్నాం అనిల్ రావిపూడి గారితో అని చెప్పి ఎంతో మంది అడగడం జరిగింది. ఆయన కూడా చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆయన ఒకటే మాట అన్నారు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, హోల్ ఎవరి దగ్గరికి వెళ్ళినా నాగార్జున గారితో మీరు ఎందుకు సినిమా చేయట్లేదు అనే ఒక క్వశ్చన్ మార్క్. దీనివల్ల మీకు అర్థమవుతుంది ఏంటంటే, సార్ ఒక 10 సినిమాలు 20 సినిమాలు ఫ్లాప్లు ఇచ్చినా ఆయనకుండే క్రేజ్, ఆయనకుండే స్టార్డమ్ అనేది ఏ రోజు తగ్గలేదని చెప్పేసి ప్రూవ్ చేయడంలో హీఈస్ నాట్ ఎట్ ఆల్ డౌన్. అదైతే 100% చెప్తాను. ఎందుకంటే హీఈస్ నాట్
ఆర్డినరీ యాక్టర్. హీ ఈస్ ద ఫస్ట్ సౌత్ ఇండియన్ సుప్రీమో అండ్ ద సెల్యులాయిడ్ సైంటిస్ట్ అండ్ ద కింగ్ అక్కినేని నాగార్జున. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆయన చేసిన నోటబుల్ ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్స్ ఏవైతే మనం విట్నెస్ చేసామో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయనకి ఫ్యాన్ అవ్వకుండా ఎవరు ఉంటారు? హానెస్ట్లీ చెప్తున్నా. ఎందుకంటే ఆయన విట్నెస్ చేసిన ఫిల్మోగ్రఫీ, ఆయన చూసిన హై, ఆయన చూసిన స్టార్డమ్, నాకు తెలిసి ఆఫ్టర్ చిరు గారు దేర్ ఈజ్ అ పర్ఫెక్ట్ దాన్ని ఏమంటారు ప్లేస్మెంట్ ఫర్ అ స్టార్ హీరో. అంటే ఇక్కడ నాగార్జున గారికి అందరూ కొంతమంది మాట్లాడే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఏఎన్ఆర్ గారి కొడుకు కదా, ఆయనకేంటి సపరేట్ రికగ్నిషన్. అలాంటి సపరేట్ రికగ్నిషన్తో ఏఎన్ఆర్ గారి ట్యాగ్ యూజ్ చేసుకోకుండా కింగ్ నాగార్జున అని చెప్పేసి ఆ ట్యాగ్ ఏదైతే ఉందో హీ ఓన్డ్ ఇన్ హిస్ పర్సనల్ అండ్ ఇన్ హిస్ ప్రొఫెషనల్ పర్ఫెక్షన్ అని చెప్పచ్చు. అండ్ నౌ కింగ్ 100 గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఇట్ షుడ్ బి ఎ నోటబుల్ ఫిలిం ఇన్ దిస్ కెరియర్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఫ్లాప్స్ అనేవి ఇప్పటికీ చాలా డౌన్లో ఉన్న అక్కినేని ఫ్యాన్స్కి ఇదొక బ్రీత్, దీన్ని ఏమంటారు, ఇదొక ఫుడ్ అనమాట. ఇదొక బిర్యానీ కాకపోయినా ఇదొక మీల్స్, ఇదొక ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమాతో ఆయన ప్రపంచం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం చూడాలి. అండ్ నెక్స్ట్ సంక్రాంతికి కూడా కింగ్ 101 ఈజ్ విత్ కళ్యాణ్ కృష్ణ, అది నెక్స్ట్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. అండ్ కింగ్ 100లో చిన్న కొడుకుతో రాబోతున్నారు. పెద్ద కొడుకుతో ఆల్రెడీ బంగారాజ్ సెంటిమెంట్ వర్కౌట్ అయింది కాబట్టి ఈ సినిమాతో ఈయన ఎంతవరకు అలరిస్తారనేది మనం చూడాలి. అండ్ ఇప్పటివరకు నేను తీసుకొచ్చిన ఫిల్మోగ్రఫీస్ గురించి మాట్లాడితే ఆయన యొక్క పర్సనల్ ఫిల్మోగ్రఫీస్ మాట్లాడాం, కానీ మల్టీ స్టారర్ గురించి నేను మాట్లాడలేదు. సో ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ అఖిల్ గారి క్యామియో ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో అని చెప్పేసి. నౌ హీఈస్ ఇన్ ద ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు విత్ నాగవంశీ గారు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ కంటే నిజం చెప్పాలంటే ఎవరు కాదు ఫ్యాన్, హానెస్ట్గా చెప్పాలంటే ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ కంబ్యాక్ మ్యాన్. ఎవరు కంబ్యాక్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఒక్కసారి ఈయన కంబ్యాక్ వచ్చిన తర్వాత ఐ కెన్ విట్నెస్ దట్ ఉపరియా. ఆల్రెడీ 10 years బ్యాక్ నేను చూసేసాను 2016లో వాట్ ఎవర్ హ్యాపెండ్ ఫర్ సోగ్గాడే చిన్న ఆయన. అండ్ నౌ ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ అటువంటి గ్రేజ్, అటువంటి మాస్, అటువంటి ఈజ్ మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ ఒక నోటబుల్ ఫిలిం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ మీకేమనిపిస్తుంది, అఖిల్ గారి క్యామియో ఈ సినిమాకి రైట్ అయినా కరెక్టేనా? ఇఫ్ ఇన్ కేస్ నాగ చైతన్య గారు కూడా ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారా? మాకైతే తెలపండి, కింద అయితే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బాయ్.